హలో ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా అయితే ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంది. అలాగే ఎండుమిర్చి పేస్ట్ లాగా చేసి అయితే నేను ఫ్రై చేశానండి. అయినా చికెన్ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. చికెన్ అంటే చాలా మందికి ఇష్టము. అలాంటప్పుడు ఎప్పుడు ఒకే రకంగా ఫ్రై చేసినా అలాగే తినాలి అన్నా కూడా బోరు కొడుతుంది కదండి. అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నోటికి కారం కారంగా చాలా బాగుందండి. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్లిప్ చేయకుండా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా అలాగే వీడియో చూస్తున్నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. హాఫ్ కిలో చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి బాయిల్ చేయడానికి. నీళ్ళైతే వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో నీరు ఉంటుంది కాబట్టి నీళ్ళైతే వేయట్లేదు. అలాగే బాయిల్ చేసేస్తున్నాను. చికెన్ ఇలా ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు ఒక గంట ముందు ఎండుమిర్చి అయితే నానబెట్టుకోవాలండి. నేనైతే ఒక 12 తీసుకున్నాను. కారాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఒక 12 మిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మేము కారం కొంచెం తక్కువగా తింటాం కాబట్టి నేనైతే 12 తీసుకున్నాను. ఎక్కువగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొన్ని అయితే తీసుకోవచ్చండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా ఉండాలి. నానబెట్టుకున్న నీళ్ళైనా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఇంకా చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ అయితే వేసేసి ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి చికెను. ఇంకా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. మరి క్రిస్పీ లాగా ఫ్రై చేయకూడదండి, కొంచెం మెత్తగా ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయ కూడా ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. చికెన్ ఉల్లిపాయ బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, అప్పుడైతే అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక టమాటా అయితే కట్ చేసి వేసాను. ఒక టమాటా సరిపోతుందండి, ఎక్కువగా వేస్తే తీయగా ఉంటుంది. అందుకని ఒక టమాటా అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. అందుకని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనిద్దాము. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అదేలేండి, 1.5 టీ స్పూన్ అయితే వేసాను. వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చెప్పాను కదండి, పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి జాగ్రత్తగా, అడుగంటకుండా. ఇప్పుడైతే పేస్ట్ వేస్తున్నానండి. నేనైతే ఒక 3 టీ స్పూన్లు పేస్ట్ అయితే వేసానండి. కారాన్ని బట్టి వేసుకోండి, ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను 3 అయితే వేసాను. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి, అప్పుడే రంగు మారుతుంది. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడైతే లాస్ట్లో ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసానండి, కట్ చేసి వేసి బాగా కలిపేసాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. కొంచెం కసూరి మేథి కూడా వేసానండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్లిప్ చేసేసేయండి. ఇంకా ఒక స్పూను ధనియాల పొడి, అలాగే ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను చికెన్ మసాలా అయితే వేసాను. ఇవన్నీ లాస్ట్లో అయితే వేయాలండి. ఫస్టే వేసి మనం ఫ్రై చేస్తే చేదు వచ్చేస్తుంది. అందుకని లాస్ట్లో అయితే వేయాలి, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది, బాగా స్మెల్ వస్తుందండి. ఇంకా కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి వేసాను. కొన్ని జీడిపప్పు కూడా వేస్తున్నానండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్లిప్ చేసేసేయండి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేశానండి ఒక 10 నిమిషాలు. ఒక 2 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసి ఫ్రై చేయొచ్చండి. టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది. కారం కారంగా ఘాటుగా తినాలి అనిపించినప్పుడు ఎండుమిర్చి ఇలా పేస్ట్ లాగా చేసి చికెన్ ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరండి. అసలు ఎంత బాగుందంటే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉందండి ఈ చికెన్ ఫ్రై అయితే. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకంగా చికెన్ ఫ్రై చేసి తిని తిని బోర్ కొడుతుంది కదండి. అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా అయితే చికెన్ ఫ్రై చేయండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. సూపర్గా ఉందండి, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.